హాయ్ ఫ్రెండ్స్, ఇంకొక కొత్త స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. ఈ స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. మొత్తం చూసి మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అడవిలో ఒక వ్యక్తి వ్యాంపైర్ నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటాడు. అయితే ఒక దశలో ఆ భయంకరమైన వ్యాంపైర్ అతని రక్తాన్ని తాగేస్తూ ఉంటుంది. అంతలో సూర్యోదయం కావడంతో సూర్యకిరణాలు వ్యాంపైర్ మీద పడి అది మాడి మసై బూడిదైపోతుంది. అయితే అప్పటి వరకు వ్యాంపైర్ నుంచి తప్పించుకోవాలని చూసిన అతను ఆ వ్యాంపైర్ కొరకడం వల్ల ఆ వ్యాంపైర్లా మారిపోతాడు. సూర్యకిరణాలు పడకుండా అతను దారిలో దొరికిన క్లాత్ని తీసుకొని ఒళ్ళంతా కవర్ చేసుకుని ఒక షెడ్లోకి వెళ్ళి దాక్కుంటాడు. అయితే వ్యాంపైర్ దాక్కున్న చోటు స్టాన్ అనే కాలేజ్ కుర్రోడిది. ఇంకా స్టాన్ అమ్మా నాన్నలు ఇద్దరు చనిపోవడంతో స్టాన్ తాతయ్యతో ఉంటాడు. తాతయ్య పెద్ద మోనార్క్, బాగా స్ట్రిక్ట్, ఎప్పుడు స్టాన్తో గొడవ పడుతూనే ఉంటాడు. ఇంకో విషయంలో చెప్పాలంటే బ్యాడ్ తాతయ్య అన్నమాట. ఇక షెడ్లోకి వ్యాంపైర్ దూరిన విషయం ఎవరికి తెలియదు. స్టాన్ చదువుతున్న కాలేజీలో స్టూడెంట్ గ్యాంగ్ ఒకటి స్టాన్తో మరియు అతని ఫ్రెండ్ అయిన డోమర్తో తరచూ గొడవ పడుతూ వేధిస్తూ ఉంటారు. రాక్సీ అనే అమ్మాయిని స్టాన్ లవ్ చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు రాక్సీ స్టాన్తో బాగానే ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం ఆమె వేరే గ్యాంగ్లో చేరిపోయి ఉంటుంది. అప్పుడు డోమర్ స్టాన్తో ఏమంటాడంటే, అరే నువ్వు ఒక పిస్నారి వాడివి, నీ దగ్గర డబ్బులు లేవని రాక్సీ నిన్ను వదిలేసి వేరే గ్యాంగ్లోకి చేరింది, అది నీకు అర్థం కావడం లేదు. అయినా నువ్వు ఇంకా తనను వన్ సైడ్ లవ్ చేస్తూ ఆ పిల్ల నీ దగ్గరికి తిరిగి వస్తుందని చూస్తూనే ఉన్నావు అని డోమర్ స్టాన్తో హితబోధ చేస్తూ ఉంటాడు. అరే డోమర్, నన్నేమన్నాను, నా పిల్ల జోలికి వచ్చావో అర్జున్ రెడ్డికి అన్ననవుతానరా నేను అని స్టాన్ ఆవేశంగా అరుస్తూ ఉంటాడు. సరేరా సరే, అర్జున్ రెడ్డికి అన్నం అవుతావో అడుక్క తింటావో చూద్దాం లేరా, ఇక నీ పిల్లని పక్కకు పెడితే మనల్ని ఏడ్పిస్తున్న చిల్లర గ్యాంగ్ని మాత్రం వదిలేదు లేదురా అని డోమర్ అంటూ ఉంటాడు. ఇక ఆ రోజు సాయంత్రం ఇంటి ముందు పెరిగిపోయిన గడ్డిని కట్ చేయరా అని తాతయ్య ఆర్డర్ చేయడంతో స్టాన్ తన డాగ్ను తీసుకుని ఆ గార్డెన్లోకి వస్తాడు. అయితే సడన్ గా డాగ్ షెడ్ వైపు చూస్తూ అరుస్తూ ఉంటుంది. స్టాన్ అనుమానంగా షెడ్ లోపలికి వెళ్ళి అక్కడ ఊడిపోయిన పండ్లు కనిపిస్తాయి స్టాన్ కి. అంతలో సడన్ గా వ్యాంపైర్ స్టాన్ ని అటాక్ చేస్తుంది. లక్కీగా కిటికీ నుంచి ఎండ పడడంతో వ్యాంపైర్ స్టాన్ ని వదిలేస్తుంది. అయితే స్టాన్ మాత్రం షెడ్ లో ఉన్నది వ్యాంపైర్ అని గుర్తించాడు. అరే దమ్ముంటే బయటకు రారా, ఈ రోజు నువ్వో నేనే చూసుకుందామని అరుస్తూ ఉంటాడు. లోపటి నుంచి ఏం సమాధానం రాకపోవడంతో డాగ్ ని పంపిస్తాడు. అయితే షెడ్ లో నుంచి ఒకటేసారి డాగ్ తెగిపోయిన తల వచ్చి పడుతుంది. స్టాన్ భయంతో వణికిపోతూ తాతయ్య దగ్గరికి వెళ్లి జరిగింది చెప్తాడు. అప్పుడు తాతయ్య ఊరుకుంటాడా, ఏంట్రా నువ్వు అనేది, మన కుక్కని అలా చేసేంత దమ్ము ఎవరికి ఉందిరా కుర్ర కుక్క అని తాతయ్య ఆవేశంగా అంటూ బయటకు వస్తాడు. ఇక అక్కడ తెగిపోయి పడి ఉన్న డాగ్ తలని చూసి చాలా ఫీల్ అవుతాడు. స్టాన్ వద్దన్నా వినకుండా షెడ్ లోకి వెళ్తాడు. అయితే వెళ్ళిన కొద్ది క్షణాలకే తీవ్ర గాయాలతో బయటకు వచ్చి పడతాడు. స్టాన్ షాకింగ్ గా చూస్తూ తాతయ్యని అక్కడి నుంచి తీసుకువెళ్లాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. కానీ వ్యాంపైర్ తాతయ్యని లోపలికి లాక్కుంటుంది. తాతయ్య చనిపోయాడని తెలుసుకున్న స్టాన్ షెడ్ కి గొలుసులతో కట్టేస్తాడు. ఏం చేయాలో అర్థం కాదు. నిండా చెద్దరు కప్పుకొని పడుకుంటాడు. ఇంకా జరిగింది మర్చిపోవడానికి స్టాన్ నెక్స్ట్ డేకి కాలేజీకి వెళ్తాడు. అక్కడ స్టాన్ కి రాక్సీ కలుస్తుంది. వాళ్ళిద్దరూ చాలా రోజుల తర్వాత మాట్లాడుకుంటూ గతంలో జరిగిన విషయాలన్నీ షేర్ చేసుకుంటూ ఉంటే అక్కడికి స్టూడెంట్ రౌడీ గ్యాంగ్ వస్తారు. హే చూడండి రా, రాక్సీ ఒక పిరికి దద్దమ్మతో మాట్లాడుతుంది అని ఆ గ్యాంగ్ లో లీడర్ అయిన మార్బుల్ అనే అతను కామెంట్ చేస్తూ ఉంటాడు. ఇక అప్పుడే అంతలో అక్కడికి డోమర్ వస్తాడు. అతను రాగానే రాక్సీ వెళ్ళిపోతుంది. అప్పుడు స్టాన్, అరే నువ్వంతా చెడగొట్టావు కదరా, ఇప్పుడిప్పుడే మళ్ళీ మనసు వైపు మాట్లాడుకుంటున్నావు, మధ్యలో వచ్చి అంతా చెడగొట్టావు అని స్టాన్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఆపరా బాబు, నీవో నీ కూళ్ళు జోకులు అని డోమర్ అంటూ అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతాడు. ఇక దారిలో మార్బుల్ తన గ్యాంగ్ తో వచ్చి డోమర్ ని చితగ్గొడతాడు. మరోవైపు కాలేజ్ నుంచి ఇంటికి వచ్చిన స్టాన్ షెడ్ లో ఉన్న వ్యాంపైర్ గురించే ఆలోచిస్తూ రాడ్ తీసుకుని దాన్ని ఏదో ఒకటి చెయ్యాలని అనుకుంటూ షెడ్ దగ్గరికి వస్తాడు. అయితే సడన్ గా డోర్ ని పగలగొట్టుకుని షెడ్ లో నుంచి వ్యాంపైర్ చేతులు బయటకు వచ్చి స్టాన్ ని గట్టిగా పట్టేసుకుంటాయి. లక్కీగా ఈసారి కూడా సన్ లైట్ ఉండటంతో వ్యాంపైర్ చేతులు కాలిపోతూ ఉంటాయి. వ్యాంపైర్ వదిలేయటంతో స్టాన్ దూరంగా వచ్చి పడతాడు. అదే టైంలో అక్కడికి మార్బుల్ గ్యాంగ్ చేతుల్లో దెబ్బలు తిన్న డోమర్ వస్తాడు. స్టాన్ అతనికి షెడ్ లో ఉన్న వ్యాంపైర్ గురించి మొత్తం చెప్తాడు. ఏయ్ జోకులు వేయకురా, ఇదేమన్నా వ్యాంపైర్ సినిమా అనుకుంటున్నావా అని డోమర్ షెడ్ దగ్గరికి వెళ్లి చూస్తూ ఉంటాడు. లోపటి నుంచి వ్యాంపైర్ ముందుకు వచ్చేస్తుంది. వామో ఇదేంది ఇలాగుంది అని డోమర్ షాక్ అయిపోయి తిరిగి స్టాన్ దగ్గరికి వస్తాడు. ఇక ఇద్దరు కలిసి షెడ్ డోర్ ని తిరిగి ప్రాపర్ గా మూసేస్తారు. అప్పుడు డోమర్ అంటాడు కదా, అరే ఆ మార్బుల్ గ్యాంగ్ ని మొత్తం ఈ షెడ్ లో వేసేద్దాంరా, వాళ్ళకి ఇలా చెయ్యడమే కరెక్ట్ అని అంటాడు. అరే అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేయొద్దురా అంటూ స్టాన్ డోమర్ తో చెబుతాడు. ఇక ఆ రోజు రాత్రి వ్యాంపైర్ ని ఎలా అంతం చేయాలో స్టాన్ టీవీలో మూవీ చూస్తూ తెలుసుకుంటాడు. ఒకటి సూర్యకిరణాలతో చంపొచ్చు, 2 గుండెను ముక్కలుగా చేసి చంపొచ్చు,
3 తలను మొండంని వేరు చేసి చంపొచ్చు, ఇలా వ్యాంపైర్ ని 3 పద్ధతుల్లో మట్టు పెట్టచ్చని స్టాన్ మూవీ చూసి తెలుసుకుంటాడు. కాసేపటికి స్టాన్ గుర్రు కొట్టి నిద్రపోతూ ఉంటాడు. గోడకు ఉన్న పోస్టర్ నుంచి నల్లటి దుస్తులు వేసుకున్న ఒక మిస్టీరియస్ వ్యక్తి వస్తూ ఉంటుంది. అది ఎవరో కాదు, రాక్సీయే. ఆమె స్టాన్ తో క్లోజ్ గా మూవ్ అవుతున్న ఒక సందర్భంలో సడన్ గా వ్యాంపైర్ లాగా మారిపోతుంది. అంతే, స్టాన్ నిద్రలేస్తాడు. ఇక అదంతా కళ అని తెలిసి హమ్మయ్య అని అనుకుంటాడు. ఇక మరుసటి రోజు ఉదయం స్టాన్ డ్రిల్లింగ్ మిషన్ తో ఆ షెడ్ పైన హోల్ చేస్తూ ఉంటాడు. ఆ హోల్స్ లో నుంచి ఎండపడి లోపడున్న వ్యాంపైర్ వామో వాయో అంటూ అరుస్తూనే ఉంటుంది. ఇక అప్పుడే అక్కడికి పోలీస్ ఆఫీసర్ వస్తాడు. అక్కడికి వచ్చి, మీ ఇంటి పక్కన ఉన్న మీ ఓనర్ మిస్ అయ్యాడు, నువ్వేమన్నా చూసావని అంటూ స్టాన్ ని అడుగుతాడు. అప్పుడు స్టాన్, నేను అతన్ని చూడలేదు అంటూ చెబుతాడు. ఇక్కడ మీరు అర్థం చేసుకునే విషయం ఏంటంటే, స్టోరీ స్టార్టింగ్ సీన్ లో వ్యాంపైర్ చేతిలో చనిపోయిన వ్యక్తి స్టాన్ వాళ్ళ పక్కింటి వాడన్నమాట. ప్రెజెంట్ వ్యాంపైర్ లా మారి షెడ్ లో ఉన్నది అతనే అని మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఒకరోజు కాలేజీలో స్టాన్ కి రాక్సీ కలుస్తుంది. ఇద్దరు మాట్లాడుకుంటుంటే అక్కడికి మార్బుల్ వచ్చి కామెంట్ చేస్తూ ఉంటాడు. ఇక స్టాన్ కి చిత్రెత్తిపోతుంది. మార్బుల్ పై పడి ఒక రేంజ్ లో కొడతాడు. అంతలో అక్కడికి వాళ్ళ సార్ వచ్చి గట్టిగా తిడతాడు. అంతేకాకుండా మీ ఇంటికి వచ్చి మీ తాతయ్యతో మాట్లాడతా అంటాడు. ఇక అది విని, ఇక్కడే ఉంటే అతను కూడా నాతో వస్తాడని, వచ్చి అక్కడ ఉన్న వ్యాంపైర్ కి బలవుతాడని తెలిసి స్టాన్ అక్కడి నుంచి తప్పించుకుంటాడు. ఇక అతని వెనకాలే మార్బుల్ కూడా వస్తూ ఉంటాడు. ఇక స్టాన్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళేడుతోనే అక్కడ పోలీస్ ఆఫీసర్ కూడా ఉంటుంది. ఇక అనుమానంగా షెడ్ వైపు వెళ్తూ ఉంటుంది. వద్దు, లోపలికి వెళ్ళొద్దని స్టాన్ ఎంత అరుస్తూ ఉంటాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్, నువ్వు అక్కడే ఆగు, లేదంటే నీ పుచ్చకాయలా పెళ్ళిపోతుంది అని చెప్పి గన్ చూపిస్తూ స్టాన్ ని బెదిరిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే షెడ్ లో నుంచి వ్యాంపైర్ వచ్చి ఆఫీసర్ ని పట్టుకొని కచాకచా కొరికేసి లోపలికి లాక్కుంటుంది. స్టాన్ షాకింగ్ గా చూస్తూ ఉంటాడు. ఇక అదే టైంలో మార్బుల్ వచ్చి స్టాన్ నే కొడుతూ ఉంటాడు. అంతలో అక్కడికి డోమర్ వచ్చి గన్ గురిపెట్టి మర్యాదగా షెడ్ లోకి వెళ్ళు అని మార్బుల్ ని భయపెడుతూ షెడ్ లోకి వెళ్లేలా చేస్తాడు. ఇక అప్పుడు వ్యాంపైర్ మార్బుల్ ని లోపలికి లాక్కెళ్ళిపోతుంది. అరే ఏంట్రా నువ్వు, ఏం చేస్తున్నావు అని డోమర్ పైకి అరుస్తూ ఉంటాడు స్టాన్. ఇక ఇద్దరికి పెద్ద గొడవ జరుగుతుంది. ఇక ఆ సందర్భంలో డోమర్ స్టాన్ ని గన్ తో తలపై కొడతాడు. స్టాన్ మూర్చపోతాడు. ఇక కొంతసేపటికి అక్కడికి రాక్సీ కూడా వస్తుంది. అసలు ఇక్కడ ఏం జరిగింది అంటూ రాక్సీ అడుగుతుంది. ఇక అప్పుడే స్టాన్ కి మెలకువ వచ్చి స్టాన్ రాడ్ తీసుకుని డైరెక్ట్ షెడ్ లోపలికి వెళ్తాడు. అక్కడ ట్విస్ట్ ఏంటంటే, లోపల వ్యాంపైర్ లా మారిపోతున్న డోమర్ ఉంటాడు. అరే నువ్వు ఎందుకు లోపలికి వచ్చావురా అని స్టాన్ అంటూ ఉంటాడు. డోమర్ స్టాన్ ని అటాక్ చేయడానికి ముందుకు వస్తాడు. స్టాన్ వాళ్ళతో కొడుతూ ఉంటాడు. ఒక దశలో సన్ లైట్ పడటంతో డోమర్ కింద పడి కాలిపోతూ ఉంటాడు. స్టాన్ బయటకు వచ్చి తన ఫ్రెండ్ చనిపోయాడని రాక్సీతో చెప్తూ ఏడుస్తూ ఉంటాడు. అంతే, సడన్ గా షెడ్ లో నుంచి డోమర్ బయటకు వస్తాడు. కానీ ఎండలో మలమల మాడిపోతూ ఉంటాడు. స్టాన్ వెళ్లి క్లాత్ కప్పి డోమర్ ని కాపాడాలని చూస్తాడు. కానీ అప్పటికే అతను చనిపోతాడు. ఇక షెడ్ లో ఉన్న వ్యాంపైర్ ఏటో వెళ్లిపోయి ఉంటుంది. అది తిరిగి మళ్ళీ వస్తుంది అని గ్రహించి స్టాన్ అండ్ రాక్సీ వ్యాంపైర్ వస్తే ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. రాత్రి అవుతుంది. ఇక మార్బుల్స్ ఫ్రెండ్స్ అయిన ఇద్దరు కుర్రాలు వచ్చి డోర్ తీయండిరా అంటూ అరుస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ ఉంటే డేంజర్, పారిపోండి అంటూ స్టాన్ అండ్ రాక్సీ అరుస్తూ ఉంటారు. నువ్వేంట్రా మాకు చెప్పేది, పిరికి సన్నాసి అని ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అదే టైంలో వ్యాంపైర్ వచ్చి ఇద్దరిలో ఒకరిని దారుణంగా చంపేస్తుంది. ఇక మిగిలిన ఒకరిని స్టాన్ లోపలికి రమ్మంటాడు. అయితే పై ఫ్లోర్ లోని ఒక డోర్ ఓపెన్ చేసి ఉండటంతో వ్యాంపైర్ అందులో నుంచి ఇంట్లోకి వచ్చేస్తుంది. ముగ్గురు వేరువేరుగా అయిపోయి ఆ వ్యాంపైర్ ని చంపడానికి రెడీ అవుతూ ఉంటారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, కాసేపటి ముందు వ్యాంపైర్ చేతిలో చనిపోయిన మరో ఫ్రెండ్ వ్యాంపైర్ లాగా మారిపోయి అతని ఫ్రెండ్ ని కూడా వ్యాంపైర్ లాగా మార్చేస్తాడు. ఇక వాళ్ళిద్దరూ వ్యాంపైర్ లాగా మారిన తర్వాత స్టాన్ ని అటాక్ చేయాలని వస్తుంటే స్టాన్ గన్ తో కాల్చి చంపేస్తాడు. ఇక ఇన్ని రోజులుగా షెడ్ లో దక్కని ఉన్న వ్యాంపైర్ రాక్సీని అటాక్ చేయబోతుంటే అక్కడికి స్టాన్ వస్తాడు. ఇక వ్యాంపైర్ కి స్టాన్ కి మధ్య పెద్ద ఫైట్ జరుగుతుంది. ఆ సందర్భంలో రాక్సీ గన్ తో షూట్ చేస్తుంది. అయినా సరే వ్యాంపైర్ చావకుండా ముందుకు వస్తూనే ఉంటాడు. ఇక వ్యాంపైర్ స్టాన్ పైన పడి అటాక్ చేస్తుంటే ఈసారి రాక్సీ గొడ్డలతో బలంగా తలపై నరుకుతుంది. ఇక దాంతో తల ముండం వేరవుతుంది. ఇక కొంత సమయం తర్వాత వ్యాంపైర్ బాడీస్ అన్నిటిని షెడ్ లో పెట్టి నిప్పంటిస్తారు. మొత్తానికి వ్యాంపైర్స్ నుంచి బయటపడ్డామని కొంత రిలాక్స్గా అనిపించిన తమ ఫ్రెండ్ డోమర్ చనిపోయినందుకు స్టాన్ అండ్ రాక్సీ బాధగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక ఆ రోజు రాత్రి షెడ్ కాలిపోతుంటే స్టాన్ అండ్ రాక్సీ అలాగనే అక్కడున్న కార్లో పడుకుండిపోతారు. అయితే నెక్స్ట్ డే మార్నింగ్ నిద్రలేచిన వీళ్ళు కార్ డిక్కీలో ఎవరో ఉన్నట్లుగా అనిపిస్తుంది. అయితే ఎవరున్నారని చెప్పేసి ఇద్దరు కలిసి ఆశ్చర్యంగా ఒకరినొకరు చూసుకుంటూ ఉండగా
ఈ స్టోరీ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.